నాన్నగారు ఏమీ లేకుండా ఆయన కష్టంతో, ఆయన క్రమశిక్షణతో ఒక లెవెల్కి తీసుకొచ్చారు. కొడుగ్గా నేను దీన్ని 10 రెట్లు హైట్ తీసుకెళ్తేనే ఒక సమర్థుడిగా ఉంటాను నేను. ఏమీ లేని మా నాన్నగారు ఈ లెవెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ కానీ 10 రెట్లు ఎక్కువ వేయాలి. ఆయన ఇచ్చిన చదువుకు కానీ, ఆయన వేసిన బాటలో కానీ నేను చూసాను. దెన్ ఐ రియలైజ్డ్ ఇది ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్. ఇంకా ప్రొఫెషనల్స్ రావాలి. అండ్ నాకు డీప్ ఇన్ మై హార్ట్ అంకిల్, నాకు ఎప్పుడు ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనేట్ అంకిల్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా. ఇప్పుడు పెద్ద అందగాడిని ఏం కాదు నేను. అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని, నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి, ఐ వర్క్ హార్డ్, నేను కాపాడుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. అండ్ దేవుడు నాకు వరం ఇచ్చాడు. నటుడుగా నేను ఐ వాంట్, దట్స్ వాట్, నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది. మిగతావన్నీ నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్. నాకు యూనివర్సిటీ, నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. నాకు ఎలాగా సడన్ ఫిల్మ్స్ ఎలాగ నేను ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎంత ఈజీగా వెళ్ళిపోతాను, రన్నింగ్ దట్ యూనివర్సిటీ ఆర్ స్కూల్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ. అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళని వచ్చి మా ఎంటైర్ ఆర్గనైజేషన్ని మార్చండి. విష్ణు సరే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు, దాని తర్వాత ఏంటి, ఈ యూనివర్సిటీ అనేది నలందా లాగా, యూనివర్సిటీ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లాగా ఉండిపోవాలి. సో చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు ఐ లుక్ ఎట్ కార్పొరేట్ కంపెనీస్, డిజ్నీ ఆర్ రిలయన్స్ ఆర్ టాటా. మీకు ఓనర్ ఎవరో తెలియదు. రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ రిలయన్స్ ఇస్ అంబానీ గారు. బట్ టాటా, మీకు రతన్ టాటా గారు పోయారు. ఇప్పుడు హూజ్ ద ఓనర్ ఆఫ్ టాటా? నోబడీ నోస్. బట్ దట్ ఆర్గనైజేషన్ టాటా అన్న కంపెనీ పేరు చెప్తే రెస్పెక్ట్ఫుల్. యూ డోంట్ నో హూ ద ఓనర్ ఇస్. సో దట్ ఈస్ హౌ అ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇస్ డన్ అంకుల్. సో దట్ అలాంటిది మన సంస్థలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తుకుంటే నేను ఐ లుక్ అప్ టు ఈటీవీ గ్రూప్. నాకు రామోజీరావు గారితో ఎన్నోసార్లు ఈ సందర్భాల్లో నేను మాట్లాడినప్పటికీను ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అట్ ఎ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. దాని తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు అన్న చూసుకుంటున్నాడు. అన్న బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. అసలు శైలజ అక్క ఉంది, ఆవిడ మార్గదర్శి చూసుకుంటుంది. ఐ వాజ్ షాక్డ్. నేను ఒకరోజు తెలియక ఊరికే క్యాజువల్గా సరే అక్క అన్న బయటికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఇంట్లో ఏంటి హౌస్ వైఫ్ అయినా అని అడిగారు. ఒక 4-5 సంవత్సరాలు ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నాకు 10 నిమిషాలు క్లాస్ పీకింది. నేను అన్నని ఇలా చూసా. ఆయన నుండి అందుకే నీకు కంప్లీట్ కూడా చేయనమ్మా, షీఈ్ ఫార్ బెటర్ దెన్ మీ, నేనేదో మార్నింగ్ ఈవినింగ్ వస్తానని. మచ్ రెస్పెక్ట్ టు శైలజ గారు కూడా, ఫర్ టు రన్. సో దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో అలాగా ఎందుకు ప్రొఫెషనల్గా ఒక ఆర్గనైజేషన్ని చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్. దే కేమ్, ఫ్యామిలీ ఆఫీస్ సెటప్ చేశారు అండ్ దే ఆర్ లుకింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను, ఐ లవ్ యాక్టింగ్. 2 పడవల్లో చేసేటప్పుడు ఐఎమ్ నాట్ గివింగ్ మై 100% టు బోత్ ద థింగ్స్. సో స్ట్రీమ్ లైన్ అండ్ టెల్ మీ హౌ టు డూ ఇట్. ఎలా చేయాలో మీరు నాకు అడ్వైజ్ ఇవ్వండి. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నారు అండ్ అడ్వైజరీ బోర్డులో మేమందరం ఉన్నాం. బట్ నాన్నగారి విజన్, ఆ విజన్ ఇంటాక్ట్గా ఉండాలి. సో దట్ ఈస్ హౌ నేర్చుకుంటున్నాం అంకుల్. అండ్ ఐ థింక్ టుడే రిలేటివ్లీ నేను కన్నప్ప షూట్ చేసేటప్పుడు టీం కూడా దొరకడం అదృష్టం. నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, మీకు తెలుసు, అతనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూస్తున్నాడు. నాకు అన్నలాగా ఒక ఆయన వినయ్ మహేశ్వరి గారు, ఆయనే ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ ఆఫీస్ అంతా రన్ చేసేది ఆయన. సో ఇలా వీళ్ళు వచ్చి దే టేకెన్ ద బర్డన్ ఆఫ్ మీ. ఒక నటుడుగా, ఒక క్రియేటివ్ పర్సన్గా ఐఎమ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మోర్ నౌ. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగిన దానికి, కన్నప్ప ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ వర్టికల్, ఎడ్యుకేషన్ వర్టికల్, అదర్ వర్టికల్స్ ఉన్నాయి. ఆ వాటికి వీటికి సంబంధం లేదు. దే హ్యావ్ ద డిఫరెంట్ బాసెస్. It will not affect each vertical, will not affect the other vertical. No. Anything happens to the other vertical, this will not affect. Nothing. You're sure about that? 100%. Okay, good. అట్లా ఉంటే ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇస్ బీయింగ్ చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి అంకుల్. దాన్ని మర్జ్ చేయకుండా. ఇట్స్ అ వెరీ థిన్ లైన్. అది వెరీ థిన్ లైన్ని మేనేజ్ చేయడమే దానికి డిసిప్లిన్ కావాలి. ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్స్ ఎ ఫ్యామిలీ, టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ యూనిట్ కాబట్టి
తెలియకుండా ఒకదానికి ఒకటి థిన్, యాజ్ యూ సెడ్, ఇట్ ఇస్ థిన్ లైన్. సో అక్కడదక్కడ అవుతానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక ఎఫెక్ట్ వస్తే డెఫినెట్గా. అందుకే ఇప్పుడు అంటే సైజ్ పెరిగేసరికి యాక్చువల్గా నేను ఈరోజు నా సంస్థలో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా నేను ఓచర్ పైన సంతకం పెట్టాలి. తప్పదు. సో అయినా ఒకటే అన్నారు వచ్చిన వాళ్ళందరూ, ఆడిటర్స్ వీళ్ళందరూ, మీరు అనుకున్నట్టు మొత్తం రెడీ చేస్తాం కానీ మీరు మేము చెప్పిన బాటలో మీరు డిసిప్లిన్డ్గా ఉండాలి ఫైనాన్స్ వరకు అన్నారు. సరే ఓకే. ఇప్పుడు మొత్తం మీ నాన్న కానీ నిన్ను మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది. ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే, చాలా కోపం వస్తుంది, మామూలు కోపం కూడా కాదు. ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు. చాలా చిన్న చేసి, అసిస్టెంట్ డైరెక్టర్ చేసి, డ్రిల్ మాస్టర్ చేసి, ఇంత చేసి తను ఒక వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి, ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంటే మీరు ఆ గిన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు? నీకు ఒకసారి నీకు చెప్పా కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్, ఎందుకు నువ్వు నాన్న ఏదో చేశాడు, ఆయన ఎంపీ కాబట్టి మీకెందుకు అని తిట్టా. బట్ ఐ రిమెంబర్ 10 years బ్యాక్ చెప్పినట్టు గుర్తు. ఎందుకు చేస్తారు మీరు అట్లా మామూలుగా? వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంకుల్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్. ఎందుకు కాదు? యువర్ ఏ నార్మల్ మ్యాన్, జస్ట్ ఎ కామన్ మ్యాన్. నాతో మీరు వచ్చి ఈరోజు ఇప్పుడు కార్లో మేము టింట్ వేసుకోకూడదు, సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. ఇది కార్లో టింట్ వేసుకోకూడదు, ఫిల్మ్ వేసుకోకూడదు. నేను ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను, మీరు నాతో కార్లో రండి. విష్ చేస్తారు మామూలు, ఏమవుతుంది? ఇట్ డజంట్ స్టాప్ దేర్. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్. మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్, అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను, నేను క్యాజువల్గా నేను వెళ్తాను, రెస్టారెంట్లో కూర్చుంటాను, వైఫ్తో తింటాను, వస్తాను. వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫొటోస్ అడుగుతారు. కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నాం అంటాం, కొంతమంది వాళ్ళకేంటి నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తాను, వాడికి నేను క్లోజు, విషయం ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. యూ హ్యావ్ టు ఐదర్ లుక్ ఎట్ యువర్ వైఫ్. అదేగా నా పక్కన ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, మీరు అప్రోచ్ అవ్వడానికి 2 times ఆలోచిస్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అని ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు. ఇట్స్ ఓన్లీ 90% ఆఫ్ ద టైమ్ వీఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు, ఆయన ఎవరిని లేకుండా ఇప్పుడు ఏమన్నా ఉన్నారేమో నాకు తెలియదు కానీ 1-2 years వరకు ఒంటరిగానే తిరిగేవాడు. హ్యాబిట్ సెంటర్లో రోడ్డు మీదకి వచ్చేవాడు. నాగార్జున కూడా సినిమాలకు వచ్చేవాడు. అందరికీ అదేంటి బాలకృష్ణ గారికి ఉన్నంత యాటిట్యూడు, ఆ కూల్నెస్, అప్రోచ్ అయితే దెబ్బలు తింటారని జాగ్రత్తగా ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దుబాయ్కి వెళ్ళాను నేను, నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నా. ఇది ఒక 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. అమెరికా నుంచి వస్తున్నాం, నాన్న మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం, అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల. అమ్మ నాన్న కార్లో బండిలో కూర్చున్నారు. దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు. సరే నేను దిగెళ్ళి పర్ఫ్యూమ్ కొంటున్నాను. 2 స్టూడెంట్స్ వచ్చారు. అన్న మేము అమెరికాలో ఉన్నాం, ఫ్లైట్లో చూసాం, ఫోటో అన్నాడు. ఓకే వచ్చాను, నిలబడాను, ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు. 2 కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక్కి తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నారు. ఆ కుర్రాళ్ళు 2 ఇక్కడ ఉండి, అరే నువ్వు వెళ్ళరా, లేదు నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు. ఆయన ఇలా చూసి అన్నాడు. వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చూడండి, అలాగొచ్చారు. ఏ ఊరు అని అన్న. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి, ఫోటో కావాలా, వెరీ గుడ్ అని దిగాడు ఆయన. నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్న ఫోటో తీసుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా. సో ఆ యాటిట్యూడ్, ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. సో అంతేగాని అంకుల్, అదర్ దాన్ దాట్ 50% ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే, సో దాట్ యు వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. కానీ అండ్ జనాలది తప్పు కాదు అంకుల్, వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారు, మాట్లాడే చూస్తే, ఇంటర్వ్యూ చూస్తే ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దెమ్. అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే, విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. టక్కని మీరు ఏమన్నా పరిచయమా లేదా, బాగున్నానండి, బాగున్నారా,
సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అన్నమా అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలీదా అని. చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.